నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. లెబనాన్ పై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్, బీరుట్ పై దాడుల్లో 200 మందికి పైగా మృతి. రేపు ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్, అమెరికా మధ్య చర్చలు. హార్ముజ్ జలసంధి తెరవడం, డిమాండ్లపై సమాలోచనలు. నాదర్గుల్ భూమిపై సీఎం ఎందుకు స్పందించడం లేదన్న హరీష్, పొంగులేటిని పొంగు లూటీ అంటూ ఎద్దేవా. మంత్రులపై విమర్శలకు ఆధారాలు చూపాలన్న కాంగ్రెస్, భవిష్యత్తులో బీఆర్ఎస్, బీజేపీ కలిసిపోతాయని పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు. బీఆర్ఎస్ లో చేరాలని జీవన్ రెడ్డి నిర్ణయం, కేసీఆర్ తో పనిచేసే అవకాశం వచ్చిందని వెల్లడి. అసోం, కేరళంలో వెల్లివిరిసిన ఓటరు చైతన్యం. పుదుచ్చేరిలో అత్యధికంగా దాదాపు 87% పోలింగ్. ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ భాగం కాదన్న ఇజ్రాయెల్ ఆ దేశంపై విరుచుకుపడుతోంది. ఎలాంటి హెచ్చరికలు చేయకుండానే బీరుట్లో రద్దీగా ఉండే వాణిజ్య, నివాస ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ దాడుల్లో హెజ్బొల్లా కీలక నేత సహా 70 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్ దాడుల్లో 200 మందికి పైగా మరణించగా వందలాది మంది గాయపడ్డారు. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో హెజ్బొల్లాను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తీవ్రంగా హెచ్చరించారు. హెజ్బొల్లాపై దాడులు కొనసాగుతాయని, ఇజ్రాయెల్ను లక్ష్యంగా చేసుకుంటే తీవ్ర ప్రతిఘటన ఉంటుందని నెతన్యాహు స్పష్టం చేశారు. లెబనాన్లోని మౌలిక సౌకర్యాలను ధ్వంసం చేస్తామన్నారు. రాత్రి నుంచి జరుపుతున్న తమ వైమానిక దాడుల్లో హెజ్బొల్లా కీలక నేత నయూమ్ అనుచరుడు హతమయ్యాడని నెతన్యాహు ప్రకటించారు. ఈ క్రమంలో భూగర్భ రహస్య సొరంగ మార్గాన్ని తమ సైనికులు గుర్తించారని ఇజ్రాయెల్ పేర్కొంది. ఆ సొరంగం నుంచి బయటకు వచ్చిన ఉగ్రవాదిని హతమార్చినట్టు వెల్లడించింది. అందుకు సంబంధించిన దృశ్యాలను విడుదల చేసింది. గత 24 గంటల్లో 70 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడుల్లో అనేక భవనాలు కుప్పకూలగా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించగా వందలాది మంది గాయపడ్డారని లెబనాన్ తెలిపింది. గురువారం ఉదయం నుంచి సహాయక చర్యలను మరింత ముమ్మరం చేశారు. లెబనాన్ రాజధానిలోని వివిధ ప్రాంతాల్లో శిథిలాల కింద ప్రాణాలతో ఉన్న వారి కోసం, మృతదేహాల కోసం గాలిస్తున్నారు. ఈ దాడుల్లో ఎక్కువగా అమాయక ప్రజలే ప్రాణాలు కోల్పోయారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. హెజ్బొల్లా పేరుతో చిన్నారులు, మహిళల ప్రాణాలను ఇజ్రాయెల్ సైన్యం బలి తీసుకుంటోందని ఆరోపించారు. కేవలం 10 నిమిషాల వ్యవధిలో బీరుట్, దక్షిణ లెబనాన్, తూర్పు బెక్కా వ్యాలీలోని 100కు పైగా హెజ్బొల్లా లక్ష్యాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. బీరుట్ శివార్లలోని పలు ప్రాంతాలపై మరిన్ని దాడులు జరుగుతాయని ఐడీఎఫ్ పేర్కొంది. తక్షణమే ఆయా ప్రాంతాలను ఖాళీ చేయాలని స్పష్టం చేసింది. మరోవైపు ఇజ్రాయెల్ దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న లెబనాన్ ప్రభుత్వం పరిస్థితి చేయి దాటకుండా ఇజ్రాయెల్తో నేరుగా చర్చలు జరపాలని భావిస్తోంది. ఈ ఉద్రిక్తతలు ప్రాంతీయ యుద్ధానికి దారి తీయకుండా దౌత్యపరమైన పరిష్కారం కోసం లెబనాన్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణకు తామే మధ్యవర్తిత్వం వహించామంటూ పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే దీని వెనుక అసలు సూత్రధారి పాకిస్తాన్ కాదని స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాక్ను మందుపెట్టి ఈ నాటకం నడిపించారని అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఇరాన్ను నామరూపాలు లేకుండా చేస్తారని చెప్పిన ట్రంప్ తెర వెనుక మాత్రం యుద్ధం ఆపాలని ఎందుకు ఆరాటపడ్డారు?
పాకిస్తాన్ ఇందులో పోషించిన అసలు పాత్ర ఏంటి ఈ కథనంలో చూద్దాం. అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చల్లో పాకిస్తాన్ స్వతంత్రంగా వ్యవహరించలేదని, అది కేవలం అమెరికాకు ఓ పోస్ట్ మ్యాన్ గా మాత్రమే పనిచేసిందని ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక సంచలన కథనం ప్రచురించింది. ఇరాన్ కు నేరుగా అమెరికా ప్రతిపాదనలు పంపితే తిరస్కరించే అవకాశముందని గ్రహించిన ట్రంప్ యంత్రాంగం ఈ యుద్ధంలో తటస్థంగా ఉన్న ఒక ముస్లిం దేశం ద్వారా వెళ్లడమే సరైన మార్గంగా భావించింది. అందుకు తగిన దేశంగా పాకిస్తాన్ను ఎంచుకుంది. తెరవెనుక దౌత్యంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ అత్యంత కీలక పాత్ర పోషించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్లతో మునీర్ పలుమార్లు మంతనాలు జరిపారు. తటస్థ వైఖరితో ఉన్న పాకిస్తాన్ ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమీనీ హత్యను ఖండించింది. గల్ఫ్ దేశాలపై దాడులను తప్పుబట్టింది. కానీ ఎవరినీ నేరుగా నిందించలేదు. ఇదే ఇరాన్ నాయకత్వాన్ని ఒప్పించడానికి పాక్కు ప్లస్ పాయింట్ గా మారింది. ఈ వ్యవహారంలో మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, శాంతి ఒప్పందాన్ని ప్రకటిస్తూ పాక్ ప్రధాని చేసిన సోషల్ మీడియా పోస్టును ముందుగా శ్వేతసౌధం చూసి ఆమోదించిందని న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. పొరపాటున ఆ పోస్టుకు డ్రాఫ్ట్ పాకిస్తాన్ పిఎం మెసేజ్ అనే హెడ్డింగ్ కూడా రావడం దీనికి బలం చేకూరుస్తోంది. బయటకు మాత్రం ఇరాన్ను మ్యాప్లో లేకుండా చేస్తా, శిలాయుగానికి పంపుతా అని ట్రంప్ హెచ్చరించినా వాస్తవానికి ఆయన చమురు ధరల పెరుగుదల, ప్రపంచ ఇంధన సరఫరాపై తీవ్ర ఆందోళన చెందారు. ప్రధానంగా హర్ముజ్ జలసంధి మూసుకుపోవడంతో ట్రంప్పై ఒత్తిడి తీవ్రంగా పెరిగింది. దీనికి తోడు యుద్ధంలో ఇరాన్ కనబరిచిన తెగింపు, పట్టుదల ట్రంప్ యంత్రాంగాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఫలితంగా మార్చి 21న తొలిసారి ఇరాన్కు 48 గంటల డెడ్లైన్ విధించిన ట్రంప్ ఆ తర్వాత వరుసగా దాన్ని పొడిగిస్తూ వచ్చారు. మార్చి 23న మరో 5 రోజులు, మార్చి 26న 10 రోజులు, మళ్లీ ఏప్రిల్ 4న 48 గంటలు, ఇలా ఏప్రిల్ 7న ఫైనల్ డెడ్లైన్ వరకు వచ్చారు. ఈ పరిణామాలే ఎలాగైనా గొడవ సద్దుమణిగేలా చేయాలన్న ట్రంప్ యత్నాలకు అద్దం పడుతున్నాయని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. దాడులు ఆపాలంటూ అమెరికా అధ్యక్షుడు విధించిన అల్టిమేటం తర్వాత పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఇరాన్ నాయకత్వానికి శ్వేతసౌధానికి మధ్య సందేశాలు మోయడం ప్రారంభించారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇదే క్రమంలో అమెరికా రూపొందించిన 15 అంశాల ముసాయిదాను పాకిస్తాన్ ఇరాన్కు చేరవేసింది. దానికి స్పందనగా ఇరాన్ కౌంటర్ ప్రతిపాదనలు పంపింది. ఈ చర్చల్లో ఇరాన్లో యురేనియం శుద్ధిని ఆపడం, బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాల నియంత్రణ, హర్ముజ్ జలసంధి పునరుద్ధరణ ప్రధాన అంశాలుగా ఉన్నాయి. తాజాగా అమెరికా ఇరాన్ మధ్య జరిగిన ప్రాథమిక ఒప్పందం తర్వాత ఇరు దేశాల ప్రతినిధులతో ఇస్లామాబాద్ వేదికగా ముఖాముఖి చర్చలు జరగనున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ హార్ముజ్ జలసంధిని దాటి మరో భారీ ఎల్పీజీ నౌక భారత్కు చేరుకుంది. 15,400 టన్నుల లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్తో గ్రీన్ ఆశా అనే నౌక నవీ ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ జేఎన్పీఏకి సురక్షితంగా వచ్చింది. ఈ పోర్టులో బీపీసీఎల్, ఐఓసీఎల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న లిక్విడ్ బెర్త్ వద్ద ఈ నౌక లంగరు వేసినట్లు అధికారులు తెలిపారు. పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైన తర్వాత హార్ముజ్ జలసంధి మీదుగా ఈ పోర్టుకు చేరుకున్న తొలి నౌక ఇదేనని చెప్పారు. ఈ నౌకతో పాటు అందులోని సిబ్బంది సురక్షితంగా ఉన్నట్టు వెల్లడించారు. జేఎన్పీఏ పోర్టు కంటైనర్, లిక్విడ్ కార్గో నిర్వహణలో దేశంలోని ప్రధాన ఓడరేవులలో ఒకటి. దేశ ఇంధన సరఫరా వ్యవస్థలో ఇది అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. 2024-25 రబీ సీజన్లో ధాన్యం సేకరణ గడువు పెంచడం సహా 5 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి లేఖ రాసిన ఉత్తమ్ గత రబీ సీజన్ కు బియ్యం అప్పగించే గడువు ఫిబ్రవరి 28తో ముగిసిందని, అయితే ఇంకా 8,45,000 మెట్రిక్ టన్నుల బియ్యం ఎఫ్సీఐకి చేరాల్సి ఉన్నందున మరో 2 నెలలు గడువు పెంచాలని కోరారు. కేంద్రం కొత్తగా ప్రతిపాదించిన 5% నూకల నిబంధనకి రాష్ట్ర రైస్ మిల్లర్లు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు కేంద్ర మంత్రికి రాసిన లేఖలో ఉత్తమ్ తెలిపారు. రా రైస్ లక్ష్యాన్ని తగ్గించి అందుకు బదులుగా 5 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ ను కేటాయించాలని కోరారు. 2025-26
రబీ ఖరీఫ్ కలిపి రాష్ట్రానికి కేటాయించిన 20 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ లక్ష్యాన్ని 40 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచాలని ఉత్తమ్ కోరారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పెరుగుతున్న వరి ఉత్పత్తికి అనుగుణంగా కేంద్రం సేకరణ లక్ష్యాలను పెంచట్లేదని మంత్రి పేర్కొన్నారు. ఖరీఫ్లో ఇప్పటికే 71,86,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా రాబోయే రబీలో సుమారు 95 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన అవినీతి బురదను సహచర మంత్రులందరికీ అంటించారని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు ఎద్దేవా చేశారు. హైదరాబాద్ శివారులోని నాదర్గుల్, వట్టినాగులపల్లి స్టోన్ క్రషర్ల విషయంలో ఆరోపణలపై మంత్రి పొంగులేటి ఇచ్చిన వివరణపై హరీష్ రావు స్పందించారు. పొంగులేటి కంపెనీలో జరిగిన అవినీతిని అధికారులే గుర్తుపట్టారంటూ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పినప్పుడు పొంగులేటి ఎందుకు స్పందించలేదని హరీష్ రావు ప్రశ్నించారు. మంత్రి కంపెనీకి మైన్ లేదని అసెంబ్లీలో ఎందుకు చెప్పలేదని అడిగారు. నాదర్గుల్ భూమి ప్రభుత్వ భూమి అయినప్పుడు హైడ్రా ఎందుకు స్వాధీనం చేసుకోలేదని హరీష్ రావు నిలదీశారు. ఈ పొగరులేటి ఒక రాష్ట్ర మంత్రిగా కాకుండా రాఘవ కన్స్ట్రక్షన్ అధినేతగా మాట్లాడినట్టుగా ఆయన మాటలున్నాయి. ఎంతసేపు సంస్థను కాపాడుకోవాలి, కొడుకును కాపాడుకోవాలి తాపత్రయపడ్డట్టుగా స్పష్టంగా కనబడ్డది. సహచర మంత్రులందరూ కూడా అవినీతి పరులే అని పాపం వాళ్ళందరినీ కూడా తన కంటిన బురద వాళ్ళందరికీ అంటించే ప్రయత్నం చేశాడు. జూపల్లి కృష్ణారావు గారి కుంభకోణాన్ని ఆయనే బయటపెట్టాడు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల టెండర్ల కుంభకోణాన్ని ఆయనే బయటపెట్టుకున్నాడు. బట్టి విక్రమార్క గారి ఆర్థిక శాఖలో బిల్లులు ఇయ్యడానికి పర్సంటేజీల కుంభకోణాన్ని ఆయనే గుర్తు చేశాడు. అంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి కుంభకోణాల చిట్టా చదివి అరే నన్ను ఒక్కనే కాదు నా చుట్టూ ఉండే మంత్రుల కుంభకోణాలను కూడా రాష్ట్ర ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసినాడు. నిన్నటి ప్రెస్ మీట్ తో రాష్ట్ర ప్రజలకు ఒకటైతే అర్థమైంది, ఆయన పొంగులేటి కాదు పొంగు లూటి అనేటువంటి విషయం చెప్పకనే చెప్పిండు. నిన్న నాదర్గుల్ భూముల విషయం నువ్వు ఆ మైనింగ్ లో పొంగు లూటీ చేసినావు అనేటువంటిది ఇలా రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. ఆ బీఆర్ఎస్ టైంలో రిజిస్ట్రేషన్ అయిందని ఒక చిల్లర కథ చెప్తున్నావు. 2016లో ఈ భూములను నిషేధిత భూముల జాబితాలో పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. నువ్వే అంటున్నావు ఇది ప్రభుత్వ భూమి, మేము సుప్రీంకోర్టులో వేసినాము, మా ఆర్డీఓ వేసిండన్నావు. ప్రభుత్వ భూమి అయితే నీ హైడ్రా గడివిక్తుందా? ప్రభుత్వ భూములు కాపాడడానికి, చెరువులు కాపాడడానికే కదా హైడ్రా. నేను మంత్రి గారిని కోరుతున్న, నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఆ కాంపౌండ్ వాళ్ళు తొలగించండి, బౌన్సర్లను, ఆ ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు పెట్టండి, అరెస్ట్ చేయండి, ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోండి, ఆ భూమిలో సాగు చేసుకున్న రైతులకు ఎంట్రీ ఇవ్వండి. రాష్ట్ర భవిష్యత్ కోసం బీఆర్ఎస్ తో కలిసి పనిచేసే అవకాశం ఉంచిందని మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో రాష్ట్రం తిరోగమన దిశలో నడిచిందన్నారు. జగిత్యాలకు భారీ ర్యాలీగా వెళ్లిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జీవన్ రెడ్డిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తే రాష్ట్ర భవిష్యత్కు పాటుపడవచ్చని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. 27 నెలలుగా చాలా క్షోభ అనుభవించారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు విసుగు చెందారని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్, జీవన్ రెడ్డి మధ్య 4 దశాబ్దాలకు పైగా స్నేహం ఉందని గుర్తు చేశారు. హామీలు అమలు చేయకుండా అనవసర మాటలు మాట్లాడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. వారిని నేను కేసీఆర్ గారి తరఫున పార్టీలోకి ఆహ్వానించడానికి ఇక్కడికి వచ్చినాం. వారు సానుకూలంగా స్పందించారు. మాకు కేసీఆర్ గారితో నాకు వ్యక్తిగతంగా కూడా చాలా అనుబంధం ఉంది. కానీ మీరందరూ వచ్చారు, ఆహ్వానించారు, సంతోషం. కానీ ఒకసారి నేను కేసీఆర్ గారిని కూడా కలిసి ఈ రాబోయే 2-3 రోజుల్లో నేను నా నిర్ణయం తప్పకుండా చెప్తానని చెప్పి జీవన్ రెడ్డి గారు చెప్పారు. చాలా సంతోషం. నేను వారిని కోరేది ఒకటే, ఈ రాష్ట్రంలో రైతులు, ఈ రాష్ట్రంలో పేదలు తిరిగి వారి మొహంలో చిరునవ్వు రావాలి అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాల్సిందే. తిరిగి మళ్లీ కేసీఆర్ గారు బాధ్యతలు చేపట్టాల్సిందే, తెలంగాణను పట్టాలు ఎక్కించాల్సిందే. అందుకే వారి సహకారాన్ని నేను కోరుతా ఉన్నాను. ప్రజాహితాన్ని దృష్టిలో పెట్టుకుని, అల్టిమేట్ గా ఈ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, తప్పకుండా జగిత్యాల జిల్లా ప్రయోజనాలు కూడా దృష్టిలో పెట్టుకుని వారు నిర్ణయం తీసుకుంటారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. రాష్ట్ర భవిష్యత్తు కొరకు ఏదైతుందో మనం పాటుపడుతున్న అవకాశం మరి వారు నాకు కల్పించడానికి ముందుకు వచ్చినందుకు నేను వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తాను. ఐ సీన్ ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం చూసా, నేను తదుపరి చెన్నారెడ్డి గారి ప్రభుత్వం చూసా, విజయభాస్కర్ గారి ప్రభుత్వం చూసా, రాజశేఖర్ గారి ప్రభుత్వం చూసా,
చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని చూసా, కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని చూశాను. కానీ ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఇవాళ అంటే 10 సంవత్సరాల్లో సాధించినటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు తిరోగమన దిశగా చెప్పండి. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతుందో రాష్ట్రంలో చెల్లింపు చేయలేకపోతుంది కాబట్టి మీరు తల్లిదండ్రుల దగ్గర ఫీజు వసూలు చేసుకోవచ్చని చెప్పాను. ఎంతకంటే మోస్ట్ అన్ఫార్చునేట్ ఏముందో చెప్పండి. ప్రభుత్వం యొక్క వైఫల్యానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఏముంటుందో చెప్పండి. మంత్రి పొంగులేటిపై చేస్తున్న విమర్శలకు ఆధారాలు ఉంటే చర్చకు సిద్దమని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. ఆధారాలు ఉంటే తీసుకురావాలని మాజీ మంత్రి హరీష్ రావుకు సూచించారు. గాంధీ భవన్లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డిపై జీవన్ రెడ్డి విమర్శలు చేయడం సరికాదని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు అంతా ఎన్నుకున్న వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి అని, బీఆర్ఎస్ బీజేపీ వేర్వేరు కాదు, భవిష్యత్తులో 2 పార్టీలు కలిసిపోతాయని పీసీసీ చీఫ్ జోస్యం చెప్పారు. పునర్విభజనకు సంబంధించి దక్షిణ భారత్కు అన్యాయం జరగకూడదనే మేము వ్యతిరేకిస్తున్నామని, ఇప్పుడు చేసే పద్ధతికి మేం వ్యతిరేకమన్నారు. జనాభా ఆధారంగా చేస్తే దక్షిణ భారతదేశం నష్టపోతుందన్నారు. వచ్చే గోదావరి పుష్కరాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించిన సీఎస్ నిజామాబాద్ కుందకుర్తి నుంచి భద్రాచలం వరకు పుష్కర స్నానాల కోసం భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలు, సూచనల మేరకు ప్రతిపాదనలు సిద్దం చేసి కేబినెట్ సబ్ కమిటీకి సమర్పించాలని అధికారులకి సీఎస్ తెలిపారు. పుష్కర ఏర్పాట్లపై నియమించిన ఈఎన్సీఈలు, చీఫ్ ఇంజనీర్ల కమిటీ ప్రతిపాదిత పనులను పరిశీలించాలని రామకృష్ణారావు సూచించారు. వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. 3వ సంవత్సరం చదువుతున్న ఎంబీబీఎస్ విద్యార్థులు మోకాళ్లపై నిలబెట్టి ర్యాగింగ్ చేశారని 2వ సంవత్సరం విద్యార్థులు ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేశారు. విద్యార్థుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన యాంటీ ర్యాగింగ్ కమిటీ 3వ సంవత్సరం చదువుతున్న 7 వైద్య విద్యార్థులను 6 నెలల పాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ర్యాగింగ్ ఘటన వారం క్రితం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2వ సంవత్సరం విద్యార్థులు తమని దూషించారని వాట్సాప్లో పెట్టారన్న సమాచారంతో సీనియర్లు ర్యాగింగ్ చేసినట్లు తెలిసింది. సీనియర్, జూనియర్ విద్యార్థులతో మాట్లాడి కమిటీ ర్యాగింగ్ జరిగిందని తేల్చింది. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని సీనియర్ విద్యార్థులను సస్పెండ్ చేశారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మమతా బెనర్జీ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. క్రూరమైన తృణమూల్ కాంగ్రెస్ ను అధికారం నుంచి దించివేయాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. హల్దియాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని పాల్గొన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజలకు 6 గ్యారంటీలు అమలు చేస్తామని మోదీ హామీ ఇచ్చారు. టీఎంసీ పాలనలోని ఉన్న భయం స్థానంలో భరోసాను తీసుకొస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులను ప్రజలకు జవాబుదారీగా చేస్తామని వాగ్దానం చేశారు. టీఎంసీ తొక్కిపెట్టిన అవినీతి, మహిళలపై జరిగిన నేరాల ఫైళ్లను తిరిగి తెరుస్తామని స్పష్టం చేశారు. అవినీతికి పాల్పడిన నేతలందరినీ జైలుకు పంపుతామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ సౌకర్యాలు నిజమైన పౌరులందరికీ అందుబాటులో ఉంటాయన్న ప్రధాని చొరబాటుదారులను ఈ దేశంలో ఉండనివ్వబోమన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 7వ పే కమిషన్ అమలు చేస్తామని చెప్పారు. వికసిత్ బెంగాల్ సాధించాలంటే తృణమూల్ను అధికారం నుంచి దించివేయడం అత్యవసరమని ప్రజలకు సూచించారు. 100 ఏళ్లైనా బెంగాల్ యువతకు చేసిన పాపాల నుంచి టీఎంసీ విముక్తి పొందలేదని మోదీ దుయ్యబట్టారు. అసోం అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఎన్నికల్లో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. అసోంలో సాయంత్రం 5 గంటల వరకు 84.42% పోలింగ్ నమోదైంది. పోలింగ్ ముగిసే సమయానికి క్యూలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అనుమతిచ్చారు. అసోంలోని 126 నియోజకవర్గాల్లో 722 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వారిలో 59 మంది మహిళలున్నారు. 2.5 కోట్ల మంది ఓటర్ల కోసం 31,490 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. 16,000 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గువాహటిలో ఓటు వేశారు. కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ జోరహాట్లోని ఓటు హక్కు వినియోగించుకున్నారు. అసోంలో వేర్వేరు చోట్ల పలువురు ప్రముఖులు ఓటు వేశారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ ముగిసే సమయానికి క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఇచ్చారు.
సాయంత్రం 5 గంటల వరకు 75.1% పోలింగ్ నమోదైంది. కేరళలో 140 అసెంబ్లీ స్థానాలు ఉండగా 883 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ కన్నూరులో ఓటు హక్కు వినియోగించుకున్నారు. గురువాయూర్ దేవస్థానం పాఠశాలలో కేంద్ర మంత్రి సురేష్ గోపి ఓటు వేశారు. ఎర్నాకుళంలోని కేసరి ప్రభుత్వ కళాశాలలో ప్రధాన ప్రతిపక్ష నేత కాంగ్రెస్ అభ్యర్థి వీడి సతీశన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి బీజేపీ నెమాం స్థానం అభ్యర్థి రాజు చంద్రశేఖరన్ తిరువనంతపురంలో ఓటు వేశారు. తిరువనంతపురంలోని సినీ నటుడు మోహన్ లాల్ ఓటు వేశారు. నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఎర్నాకుళంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేరళలో మొత్తం 2.71 కోట్ల మంది ఓటర్ల కోసం 30,495 పోలింగ్ కేంద్రాలను ఈసీ అధికారులు ఏర్పాటు చేశారు. సుమారు 1.46 లక్షల మంది అధికారులు, 76,000 మంది పోలీసులు, కేంద్ర బలగాలు విధులు నిర్వర్తించారు. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో సాయంత్రం 5 గంటల వరకే 86.92% పోలింగ్ నమోదైంది. పోలింగ్ ముగిసే సమయానికి క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఇచ్చారు. 30 అసెంబ్లీ స్థానాలున్న పుదుచ్చేరిలో 294 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ముఖ్యమంత్రి రంగస్వామి బుల్లెట్ బండిపై వచ్చి దెల్షార్పేటలో ఓటు వేశారు. మాజీ సీఎం కాంగ్రెస్ నాయకుడు నారాయణస్వామి పుదుచ్చేరిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.